శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాటివి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఈ వార ప్రారంభంలో శనిగ్రహ వక్రగమనం ప్రారంభమవడం జరుగుతుంది. అంటే కుంభరాశి వారికి శని రాష్ట్రాధిపతి అవడం వల్ల మరి 30వ తారీఖు నుంచి జూన్ 30 నుంచి వక్రగమనం పొందడం వల్ల వీళ్ళ మీద బాధ్యత పెరుగుతూ ఉంటుందన్నమాట. ప్రస్తుతం చేస్తున్నటువంటి మోస్తున్నటువంటి బరువు బాధ్యతలతో పాటు అదనపు బరువు బాధ్యతలు కూడా మోయవలసి ఉంటుంది. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ అదనంగా మీ మీద పడడం వల్ల అది ఆర్థిక విషయాల్లో కూడా కొంత భారం పడుతుంది. అలాగే రోజు మీరు పడుతున్నటువంటి శ్రమ కన్నా కొద్దిగా 4-5 గంటలు ప్రతిరోజు పని చేయవలసి ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు వ్యక్తిగతంగా మీకు ఆర్థికపరమైనటువంటి లాభం తొందరగా రానప్పటికీ కూడా బాధ్యత ఖచ్చితంగా చేయడం వల్ల మీలో ఉన్నటువంటి నైపుణ్యం పెరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు ఒక విధంగా ట్రైనింగ్ అనుకుంటే అది ఓకే, అది శ్రమ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటే మరి ఒక దగ్గర బంధువుతో కానీ, ఒక చిన్ననాటి స్నేహితుడితో కానీ ఈ వారంలో కొన్ని విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మనస్పర్ధలతో కొంతవరకు మీ మీద ఒక నింద, అపవాదు లాంటిది రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా దాన్ని మీదే తప్పని చెప్పే అవకాశం ఉంటుంది. అంటే సాధారణంగా ఈ సమయంలో మీకు ఎట్నుంచి ఎవరు నష్టపోయినా దానికి బాధ్యత మీరే వహించవలసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే మరి శని భగవానుడి యొక్క జన్మశని ప్రభావం అంటే ఆ విధంగా కొంత ఓర్పుగా సహనం వహిస్తూ ఎటువంటి అపవాదినైనా ఖచ్చితంగా మౌనంగా భరించవలసి ఉంటుంది. అయితే కుజుడు సంచారం ఇంచుమించుగా మీకు ఈ వారం అంతా కూడా 3వ స్థానంలో ఉండడం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో
ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని ఖచ్చితంగా పరిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది, ప్రయత్నిస్తారు కూడా. ఎందుకంటే మీరు వృత్తిలో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ వృత్తిలో ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా నిజంగా చేసినా అది మీ మీదకి రాకుండా ఉండే అవకాశం ఉంది, ఏదో ఓవర్ లుక్లో జరిగే అవకాశం ఉంది అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా మీకు కుజుడు సహకారం ఉండడం వల్ల ధైర్యంగా వృత్తిలో దూసుకుపోయే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు గృహానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఎక్కువ ఖర్చులు కనబడుతున్నాయి. అటు గతంలో దాచుకున్నటువంటి ధనం కానీ ప్రస్తుతం సంపాదించిన ధనం కానీ ఒక మంచి కార్యక్రమం నిమిత్తం మీరు అంటే అది గృహ రిపేర్ కొరకు కావచ్చు, ఇంట్లో ఏదైనా శుభకార్యం ఏదైనా పుణ్య కార్యక్రమం లాంటిది చేయవలసి రావచ్చు. ఈ కార్యం వల్ల ఖచ్చితంగా మీరు కొంత ఆడంబరంగా జరిపే అవకాశం ఉన్నది. సో ఈ సమయంలో ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక శుభకార్యం కానీ ఒక ప్రయత్నంగా ఒక కార్యక్రమం కానీ ఏమాత్రం తక్కువగా చేసి సరిపెడదాం అనుకుంటే అది మీ మీద విపరీతమైనటువంటి అభండాన్ని అపకీర్తిని తెచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి మైనస్ని కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక స్థితిని బయట వారికి తెలియకుండా సర్దుబాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా రేపు రాబోయే ఏ కార్యక్రమం అయినా అది పుణ్య కార్యక్రమం కానీ పూజా కార్యక్రమం కానీ గతంలో కన్నా కొద్దిగా బెటర్గానే చేసుకుంటేనే మంచిది. సో ఆ కారణం వల్ల మీకు ఒక మంచి బ్లెస్సింగ్స్ కూడా లభించే అవకాశం ఉంది. సో ఏదన్నా పరుల నోటంపట పలానా వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, మొత్తం నాశనం అయిపోయాడు, వాడి దగ్గర ఏమీ లేదు అన్న మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకూడదు. అది అలాగొచ్చిందంటే ఎవరి నోట్లో ఏముంటో తెలియదు కానీ మొత్తం నాశనం అవ్వడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఎంత లేని స్థితిలో అయినా కొన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా మానకూడదు. సో అది మానివేయడం వల్ల ఎలా ఉంటుందంటే 10 మంది దృష్టి మీ మీద ఆకర్షించి అంటే లోకం కూడా ఎవడు పాడైపోయాడని చూస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వకుండా ఉండాలంటే ఏదైనా ఒక పండగైనా పిల్లల బర్త్డే అయినా ఖచ్చితంగా మీకు అవకాశం లేకపోయినా అప్పుల్లో ఉన్న కొంత బెటర్గానే చేయండి. అప్పుడు పర్వాలేదు పలానా వ్యక్తి బాగానే ఉన్నాడు, కొంత పుంజుకున్నట్టున్నాడు, పర్వాలేదు కొంత ఇబ్బందులు లేకుండానే బాగున్నాడు అని అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా లోకుల దృష్టిలో గొప్పగా ఉన్నవాడే మంచిగా ఉన్నట్టు, మరి ఇబ్బందుల్లో ఉన్నవాడు ఖచ్చితంగా ఇబ్బందుల్లో ఉన్నట్టే. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవడం, అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు
ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామదేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు తీరా రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్య శాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.